చూడండి ఎక్కువ మనోళ్ళు సొంత బళ్ళే వాడుతున్నారంట. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉంటదో అంటే ఈ బస్సులు గానీ, ట్రైన్‌లు గానీ, అదే ఎంఎంటీఎస్‌లు, మెట్రోలు ఇట్లాంటివి పెద్దగా వాడట్లేదంట జనం. తగ్గుతున్న ప్రజా రవాణా వాటా 2050 నాటికి వ్యక్తిగత వాహన ప్రయాణాలు మరింత వృద్ధి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, బస్సులేమో ఎక్కలేని పరిస్థితి. ఎందుకంటే నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు. కనీసం ఇది రోడ్డు చివర పెట్టి ఆ ఫుట్ బోర్డ్ ఉంటుంది చూసారా, ఆ ఫుట్ బోర్డ్ మీద నుంచోడానికి కూడా ఖాళీ ఉండదన్నమాట బస్సుల్లో. ఇక ఎంఎంటీఎస్ పరిస్థితి చెప్పనవసరం లేదు. ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి ఎవరికి తెలియదు. ఇక మెట్రో అంటారా, మెట్రో బాగానే ఉంటుంది కానీ అవి కూడా తక్కువ కోచ్లు ఉంటాయి, జనం దాంట్లో పట్టరు, పైగా విపరీతమైన రేటు. ఇప్పుడు అక్కడి నుంచి సపోజ్ మన నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే దాంట్లో దాదాపుగా ఒక 55 రూపాయలు ఎంతో రేటు ఉంది. ఇద్దరు పోతే అప్ అండ్ డౌన్ 200, అంటే 220 దాదాపుగా అవుతుంది అప్ అండ్ డౌన్. దాని బదులు ఏం చేస్తున్నారు, బండి కొనుక్కున్నారు అనుకోండి, 200 పెట్రోల్ కొట్టించుకుంటే 4 రోజులు పోయి రావచ్చు. సో ఇలా ఆలోచిస్తున్నారు చాలామంది జనం. మెల్లమెల్లగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే కంఫర్ట్ లేదు, రేటు కూడా అందుబాటులో లేదు కదా. ఇదిగో చూడండి, బాగా తగ్గిపోయిందంట. ప్రజల రోజువారీ ప్రయాణంలో ప్రజా రవాణా గణనీయంగా తగ్గిపోతుంది. బస్సు రవాణా వాటా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ అంటే హెచ్ఎండిఏ పరిధిలో 2011 42% ఉండగా అది ఇప్పుడు 25% పడిపోయిందంటండి. అదే కారు ప్రయాణం భారీగా అంటే 4% నుంచి ఏకంగా 16% పెరిగిపోయింది. ఈ కరోనా అప్పుడు విపరీతంగా కొనేశారండి కార్లు, మనోళ్ళంతా తెగ్గొనేశారు ఆ టైంలో కార్లు. దానివల్ల పెరిగిపోయింది. అన్ని రకాల వాహనాల్లో కలిపి 2024లో రోజు వ్యక్తిగత ట్రిప్పులు అంటే ఉదాహరణకు ఇంటి నుంచి ఆఫీస్కు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తే 2 ట్రిప్పులు తిరిగిన వారి సంఖ్య 1.53 కోట్లు కాగా ఇది 2050 నాటికి 4.2 కోట్లకు చేరుతుందంటండి. అంటే మామూలు డబల్, ఇంకా ఎక్కువ, డబల్ కాదు 4 రెట్లు పెరిగిపోతుంది దాదాపుగా. 2050 నాటికి జనాభా ఎంతకు చేరుతుంది, ప్రజలు రోజువారీ రవాణా అవసరాలకు ఏ వాహనాలపై ఎక్కువ ఆధారపడతారు, ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ ప్రాంతంలో ఎలాంటి రవాణా అవసరం తదితర అంశాలపై ఈ అధ్యయనం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజధానికి ఒకవైపు 4-5 బస్సు డిపోలు, టెర్మినల్లు, ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు తదితర సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఎన్ని చేసినా కానీ ఏంటంటే ఈ రేట్లు విపరీతం ఉండేసరికి, కంఫర్ట్ లేకపోయేసరికి ఎక్కువ మంది సొంత వెహికల్స్ పోవడానికి ఇష్టపడుతున్నారండి. అసలు ఎంఎంటీఎస్లు అయితే నిజంగా ఎంఎంటీఎస్ అయితే హైదరాబాద్లో ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరికి ఎంఎంటీఎస్ అంటే తెలియదు. అసలు ఎంఎంటీఎస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏ స్టేషన్స్లో ఆగుద్ది, దాని రేట్ ఎంత, దాని కథ ఏంటో ఎవరికి తెలియదు. ఎంఎంటీఎస్లు నిజం తెలుసా ఎవరికన్నా? కారు అంటే 2 వీలర్ 4 వీలర్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరగ్గా ఎంఎంటీఎస్ల పరిస్థితి నామమాత్రంగా తయారైంది. ఎందుకు నామమాత్రంగా తయారైందంటే అవి లేటు, జీవితకాలం లేట్ అంటారు చూసారు, అట్లా ఎప్పుడు లేట్ వెళ్తాయి అవి. ఇదిగో ఏ వాహనాలు ఎంత పెరుగుతుందంటే కారు చూస్తే, కారులో 2011 4 లక్షల మంది ఉండేవాళ్ళంటే ఇప్పుడు 7.7 లక్షలు, ఇప్పుడు చూస్తే దాదాపుగా 24.3 లక్షలకు పెరిగిపోయింది అది. 2 వీలర్ కూడా అంతే. సో ఇట్లా ఉండే కొందికి పెరిగిపోవటం వల్ల, అంటే సొంత వెహికల్స్ కొనేసుకోవటం వల్ల, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన ట్రాఫిక్, పొల్యూషన్.